నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు పాలనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికలో ఎన్నో కుంభకోణాలు, అవినీతి జరిగింది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం తొలి నుండి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. చింతపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిక. అయోధ్య శ్రీరామాలయ అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు. శ్రీకాళహస్తి దేవాలయ పూజారులచే బలసలమ్మ గుడిలో వేడుకగా జరిగిన రాహుకేతు పూజలలో పాల్గొన్న డిప్యూటీ సీఎంతో సహా వందలాది మంది దంపతులు. రూరల్ మండలం దండగర్ర గ్రామంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర చేపట్టారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి అక్కడికక్కడే అధికారులను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కలయికలో చంద్రబాబు పాలనలో చాలా కుంభకోణాలు, అవినీతి జరిగిందన్నారు. కాపు యువత జనసేనకు వేసే ఓటు ఎవరికి పడుతుందో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, ఎలిశెట్టి నరేంద్ర, పచ్చా బేబీరాణి, నూనె రాధా, చిక్కాల సత్యనారాయణ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడుతుంది. బాగున్నారమ్మా? ఈ రకంగా ముందుకు సైడ్ కూడా మన దండగర గ్రామానికి ప్రజా సమ్మేళన యాత్రలో భాగంగా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా కలుసుకుని ఇప్పటికే మనం ఇంటింటికి తిరిగాం, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాం, కొంతవరకు మనం చేయగలిగినన్ని చేసాం. వర్కుల రూపేణా దానికి కావాల్సిన డ్రైన్లకు కానీ రోడ్లు కానీ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు ఈ నెలలో మొదలుపెట్టేలా దిశగా ముందుకెళ్తున్నాం. ఇంకా మిగిలిన సమస్యలు ఏమైనా ఉన్నాయన్నది తెలుసుకుని దానికి సంబంధించి మరి అధికారులతోటి అవన్నీ సాల్వ్ చేయాలని చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దండగర గ్రామం ఇక్కడున్న మన ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు చెప్పేది ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు నెగ్గామా అన్నది బాధ్యత అన్నది మర్చిపోయి మొత్తం ఏం చేయాలన్నా సరే ఏదో మాకు పంచాయతీ నిధులు లేవని కూడా తప్పించుకునే పరిస్థితి. అంటే ఇది చాలా బాధ్యతారాహిత్యం. పంచాయతీకి సంబంధించి వాళ్ళు చేయవలసిన విధులన్నీ కూడా వాళ్ళు చేయాలి. దానికి సంబంధించిన డబ్బులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ 15th ఫైనాన్స్ కూడా ఇవాళ రేపు జమకాలు ఉన్నాయి. వాళ్ళ దానికి బడ్జెట్ తయారు చేసుకుని వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏంటన్నది ఆలోచించాలి తప్ప వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వేరే రకంగా ఉంటే మనం ఏం చెప్పలేం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతినిత్యం ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై మన అక్కడ చేయవలసిన సేవ మనం చేస్తున్న పథకాలని సక్రమంగా వస్తున్నాయా లేదా, అందుతున్నాయా లేదా,
అన్నీ మీరు జాగ్రత్తగా చూడండి, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికైనా ఇంకా జరపవలసిన న్యాయం ఉంటే అది జరిపించే విధంగా ముందుకు తీసుకెళ్ళండి అని నేను మంత్రిగా కానీ లేకపోతే డిప్యూటీ సీఎంగా కానీ అనుకోకుండా ఒక శాసనసభ్యుడిగానే ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళు స్వాగతిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే పథకాలన్నీ బాగా అందుతున్నాయన్న సంతోషం ఉంది. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకుంటాం, అది మాది బాధ్యత, మా బాధ్యత మేము చేసి తీరుతామని వాళ్ళు అందరూ కూడా వాగ్దానాలు చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు ప్రజల్ని నమ్మించి గొంతు కోసిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల తన ముఖ్యమంత్రిత్వంలో ప్రజలకి చెప్పుకోదగిన ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు మీద లేదంటే అతను ఎంత అసమర్థుడో ఎంత మోసగారో తెలుస్తుంది. అసమర్థుడికి మరి తెలివి అంటే అతను తప్పించుకోవాలని ఆలోచన చేస్తాడు తప్ప బాధ్యత తీసుకునే ఆలోచన చేయడు. ఎవరైనా సరే నమ్మిన వాళ్ళని మోసం చేయడం అన్నది చంద్రబాబు నాయుడికి బాగా పెట్టింది పేరు. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ పేరుతోటి మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టాడు. కొంచెం వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ అంటారు, కానీ ఒకసారి కనుక వాళ్ళు స్థిమితంగా ఆలోచించి నేను జనసేనని ఓటేస్తున్నాను, నా ఓటు ఎవరికి వెళ్ళొద్దు అన్నది ఒక్కసారి యోచిస్తే వాళ్ళకి అర్థమవుద్ది. నేను వేసే ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడికి వేస్తున్నాను. ఇక్కడేమో నువ్వు చంద్రబాబు నాయుడికి నీకు ఏమో పడదని చెప్తున్నావు, మరి నువ్వు వేసే ఓటేమో పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నువ్వేమో పవన్ కళ్యాణ్ చూస్తున్నావు, పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు ఇచ్చే మూటలను చూస్తున్నాడు, మనమేమో ఓట్లేమో వేసేస్తున్నాం. అంటే ఇది మన యొక్క ఆలోచన ధోరణిని మీరు సరైన ఆలోచనతో చేయండి. ఈ రాష్ట్రానికి ఎవరు పరిపాలనలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారన్నది ఆలోచించుకుంటే అందరికీ ఒకటే తడద్ది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తాడేపల్లిగూడెం పట్టణంలోని గొర్రెల సూరన్న కళ్యాణ మండపంలో జయహో బీసీ సదస్సు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ గోపాలరావు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, కిలపతి వెంకట్రావు, పసలపూడి రాంబాబు, పాసం బులి వెంకటరమణ, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బీసీలు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి మూల స్తంభాలని అన్నారు. బీసీలు అభ్యున్నతికి, వారి రాజకీయ ఉన్నతికి, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు తెలుగుదేశం చేసిన కృషిని వివరిస్తూ బీసీలందరూ ఐక్యతగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది, 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఏం చేశారు అన్నది ముఖ్యాంశం. ఆయన ఏం చేశారంటే ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ డివైడ్ చేసి నేను 56 కులాలకి 56 కార్పొరేషన్లు వేసాను. ఈ 56 కార్పొరేషన్ల ద్వారా మరి అందరికీ న్యాయం కల్పించారన్నారు. కార్పొరేషన్లకి చైర్మన్లు వేశారు, డైరెక్టర్లు వేశారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు తప్పితే అందులో ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టడానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాలు పోలేదు. ముఖ్యంగా ఏదైతే 34% రిజర్వేషను మరి మన పంచాయతీరాజ్ చట్టంలో ఉందో బీసీకి 34% దాన్ని 24% చేసి 16,800 పదవులు బీసీల నుంచి తొలగించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. వాళ్ళు ఎంతసేపు మేము నవరత్నాలు ఇచ్చామంటున్నారే తప్పితే ఈ కార్యక్రమాలన్నీ కుట్టుబడిపోయినాయి. వ్యవసాయదారుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇలాగా అన్ని కులాలని వంచన చేసిన పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది, రోడ్లు కుట్లు పడిపోయినాయి,
ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే 10 మందిని అడిగితే 8 మంది చెప్తున్నారు వేళ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని చెప్పి. మరి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం. ఈ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మనకి సహాయ సహకారాలు మనం ఆపన్న సమయంలో బాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా పొద్దు అనౌన్స్ చేసిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. మరి ఏ విషయంలో కూడా ఆయన్ని కూడా మనం మర్చిపోకుండా మరి ఆ రకంగా ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు వెన్నెముక. బీసీలని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక రకమైన అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు అధికారంలోకి చేర్చిన తర్వాత కేవలం ఏదైతే బీసీలు ఉన్నారో, బీసీలు ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏం చేద్దంటే ఈరోజు మరి ఈ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి మీద కానీ, అయ్యన్న పాత్ర గారి మీద కానీ, పేతాల శశాంత్ గారి మీద కానీ, కొల్లు రవీంద్ర గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ బీసీల మీద ఎందుకు చేస్తారంటే వాయిస్ ఉన్న బీసీలు తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నారు. వీళ్ళని అణచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు అనేక రకమైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. అయినా కూడా వాళ్ళు చదవకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచి ఈరోజు పార్టీకి సేవ చేసే దిశగా మరి ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడని కేవలం ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో ఉన్న చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ ఎవ్వరికి విలువ లేకుండా ఆయా కులాలకు ఇచ్చిన కార్పొరేషన్లు కూడా పూర్తిగా నాశనం చేసి కేవలం అలంకారప్రాయం మాత్రంగానే ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్స్ డైరెక్టర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బీసీల అభ్యున్నతి కోసం, బీసీల ప్రగతి కోసం, బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పాటుపడితే బీసీలని ఏ రకంగా అణగదొక్కాలి అనేటువంటి విషయంలో వాయిస్ ఉన్న వాళ్ళని, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని, కులపరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈవేళ అణగదొక్కితే మనం సునాయాసంగా పరిపాలన చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈవేళ వాళ్ళ యొక్క పరిపాలన మనందరం కూడా 4.5 సంవత్సరాలు దాటిపోయి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల్లో ఏ ఒక్కటి కూడా ఉపయోగపడినటువంటి కార్యక్రమం లేదు. అందరికీ కూడా సంక్షేమం ఇచ్చాం, అభివృద్ధి మాట ఎట్లా ఉన్నా కానీ సంక్షేమం అనేది పర్సనల్గా మనకందరికీ యాడ్ అయ్యేటటువంటి పరిస్థితి. 1-2 సంవత్సరాల్లో అభివృద్ధి వదిలేసి ఈ కంటిన్యూగా మొత్తం వదిలేసి సంక్షేమం ఇచ్చినప్పటికీ కూడా రాబోయే రోజులంటే 2 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడా కూడా బటన్ నొక్కుతుంది తప్ప సాటిస్ఫాక్షన్గా అందరికీ డబ్బులు వేసేటటువంటి పరిస్థితి లేదు. దాంట్లో కూడా ఒక బీసీలే ఎన్నుకొని బటన్ నొక్కేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. అన్ని కులాలను కూడా అర్హతను బట్టి మేము ఇస్తున్నామని చెప్పేసి ఇలా డ్వాక్రా మహిళలకు కానీ, అలాగే ఇవాళ టైలర్స్కి కానీ, అలాగే మరి చేతివృత్తుల వారి అందరికీ కూడా ఏదో ఒక రూపాయన నేను డబ్బులు వేస్తానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి బడ్జెట్ లేనటువంటి తరుణంలో అప్పులకే వెళ్తాయి. ఏ రోజుకు ఆ రోజు అప్పు చేసి సంక్షేమం ఉట్టుబట్టంలోకి ఇచ్చేటటువంటి పరిస్థితి తప్ప మరి ఆయన పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అందించేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ పాదయాత్రలో ముద్దులు పెట్టాడు, ఏమేమో చేశాడు, నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని నట్టేసి ముట్టేసిన పరిస్థితి ఇవాళ మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఆ రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 34 శాతం ఉన్న రిజర్వేషన్ ఇవాళ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం 10 శాతం తగ్గించి మనల్ని 24 శాతం చేసి మనకి అధికారం రాకూడదు, ఈ బీసీలు ఎలాగైనా అలగదొక్కాలి, మా సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవాలని చెప్పేసి మరి ఒక దుర్మార్గమైన ఆలోచనతో మన బీసీలందరినీ అలగదొక్కేయడం జరిగింది. మరి అందరూ కూడా ప్రజలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆ రోజున ఏ పదవి ఉన్నా కానీ ముందుగా మన బీసీలకే మన తెలుగుదేశం పార్టీలో ముందు చూపుండి ఆయన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. మరి అదేవిధంగా తిరుపతి చైర్మన్ కానివ్వండి, ఏ పదవి అయినా సరే ముందుగా బీసీలనే చూడడం అనేది జరిగింది.
పెంటిపాడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది శనివారం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఆయన నివాసం వద్ద జనసేన పార్టీలో చేరారు. పెంటిపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ అధ్యక్షతన కొండపల్లి నాగు, కోటిచుక్కల దుర్గారావు ఆధ్వర్యంలో వేములమంద శివరాజు, ఇందుకూరి సింగరాజు, వేములమంద పుల్లంరాజు, నడింపల్లి సుబ్బరాజులు తమ స్నేహితులతో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బుద్దన బాబులు, చెరుకూరి జగత్, సోమశేఖర్, కసిరెడ్డి కన్నయ్య, ద్వారబంధం సురేష్, నరాలశెట్టి సంతోష్ కుమార్, ఏనుగు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. గడిచిన ఎలక్షన్లో మనకి గ్రామాల్లో ఎక్కడ కూడా మనకి పొట్టు లేని సందర్భంగా మరి అక్కడ పెద్దలు బుల్లబ్బాయి గారు, అదేవిధంగా అక్కడున్న జన సైనికులు, పూర్వం నుంచి ఉన్న జన సైనికులందరూ పట్టుదలతో మరి బుల్లబ్బాయి గారి పార్టీకి రావడం, ఆ రోజు మనం మరి ఇందుకూరు రామరాజు గారిని, వేములమంద సీమన్నారాజు గారిని, ఇందుకూరు సింగరాజు గారిని, వేములమంద పొల్లంరాజు గారిని అందరికీ ఇళ్ళకి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఈసారి మహా సహాయం చేయండి, ఒక ధర్మయుద్ధం చేస్తూ ఉంది జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో జరిగే దోపిడీ మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉన్నారు, దానికి మీ ఎంత సహాయాన్ని అందించడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు పార్టీలోకి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతంగా చేయాలని ఆలోచనతో మనం పనిచేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు రాజకీయాల్లోకి రావడం అంటే డబ్బు సంపాదించిన కొలమానంగా పెట్టుకున్న రాజకీయాల్లో ఉన్న సమయంలో మరి వారి సొంత ఆస్తిని పేదలకు 2 ఎకరాల పొలాన్ని దాన ధర్మం చేసి పండుగ వచ్చినప్పుడు కానీ 4 లక్షలు 5 లక్షలు సహాయం చేసిన వ్యక్తులు పార్టీలో రావడం అంటే నిజమైన బలం అంటే ఇది. ఒక మంచి వ్యక్తులు వచ్చినప్పుడే పార్టీ బలపడినట్టు. అంతే మరి అక్కడ అమ్మవారి టెంపుల్ కట్టించడం, ఆ టెంపుల్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళడం అన్ని జరిగినాయి. మా మంచి ఈ పార్టీలోకి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఏమి ఆశించకుండా ఆయన ఆదాయాన్ని వదులుకుని రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో జరిగే అవినీతి మీద పోరాడుతూ నిరంతరం మరి ఈ రోజు చేసే ప్రయత్నంలో నేను సైతం అని మీరు అందరూ వచ్చినందుకు పేరున మరి చింతపల్లి అంటే వాళ్ళ జనసేన పార్టీ అడ్డగా తయారు చేసిన మరి బుల్లబ్బాయి గారికి, అదేవిధంగా జన సైనికులు ఆ రోజు 5-6 ఉండాలని కూడా భయపడకుండా మరి ఆ రోజు మా కూడా తిరిగి ఆ ఓట్లు వచ్చినాయి. యాక్చువల్గా మనకు ఆ ఊర్లో మనకు బలం లేదు, ఒప్పుకుంటాం. ఈ రోజు బలవంతులు వ్యాకారంతో మేము బలవంతులు అంటే మీ బలం ఉంటే మేము బలం, మీరు రావడం మా పార్టీకి బలం. ఒక మంచి కార్యక్రమం చేద్దాం. మీరు పవర్ లేకుండా మీరు ఎకరాలు దానం చేశారు, చాలా కుటుంబాలకు ఇల్లు కట్టించి ఇచ్చారు. పవర్ ఉంటే మరి సేవ చేసే మెరుగైన అవకాశం ఉంటుంది. మీరేం ఆశ మనుషులు మరి ఆ ఊర్లో ఖచ్చితంగా ఆ ఊర్లో నిరుపేదలందరికీ సహాయపడే విధంగా జనసేన పార్టీ అభివృద్ధిని కోరుకుంటూ మీకున్న పరిచయాలని, మీకున్న బంధుత్వాలని మన కుటుంబ సభ్యులకు అని చెప్పి మేము పెడతాం. మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గెలుపు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మరి ఏదైతే అధికారంలో భాగస్వామ్యం చేయడం, మన ఏదో అధికార పార్టీలోకి మనం వెళ్ళడం కాదు, తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి. మరి అలాంటప్పుడు మొన్న అధికారాన్ని షేర్ చేసి పేద ప్రజలు పంచడం కోసం తప్ప మన డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు, సంపాదించడం కూడా అన్యాక్రాంతంగా వచ్చిన డబ్బు ఇంటి గుమ్మం కూడా తాగడానికి వీల్లేదు. ఆ మాట ప్రకారం ఎలా ఆస్తులు అనేవి నాకు ఏమన్నా చెప్తాను, ఎలక్షన్ తర్వాత కూడా దానికన్నా ఎక్కువ ఉంటే ప్రజలకు రాసి ఇచ్చేస్తానని కూడా ఈ రోజు ప్రమాణం చేస్తాం. అంత నిబద్ధతగా పనిచేస్తాం మేము. రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఒక నాయకత్వం, అలాగే వారు చేస్తున్న ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఇలాంటి నాయకత్వంలో పనిచేయాలని ముందుకొచ్చిన శ్రీ ఇందుకూరు రామరాజు గారు, శ్రీ వేములమంద శ్రీమన్న శివరాజు గారు, ఇందుకూరు శివరంగరాజు గారికి, వేములమంద పల్లంరాజు గారు, వీరు కూడా వాళ్ళ గ్రామంలో పెద్ద ఎత్తున, చింతపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వారు జనసేన కుటుంబంలోకి రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే రాజకీయం అంటే డబ్బులు తినేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమిటి మనం సంపాదించుకుందామని కాకుండా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ రాజకీయం కాదు ప్రజాసేవే చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశయాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇప్పుడు రాజు గారి ఆశయాలు, వీళ్ళందరి ఆశయాలు సేమ్ ఒకటే.
ఇలాంటి పార్టీలోకి మా రాజుగారులు అంతా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాజుగారు మన జనసేన పార్టీలో చేరడానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి రాకుండా ఎలా సేవ చేశారో ఈయన 86లో అనుకుంటే నాకు సరిగ్గా గుర్తులేదు, కృష్ణారావు గారు ఎమ్మెల్యే అనుకుంటప్పుడు ఆ రోజుల్లో ఈ వీళ్ళు స్థలాలు 2 ఎకరాల పొలం ఆ రోజుని పట్టాలు ఇచ్చి ఇళ్ళకి ఇచ్చిన కుటుంబం ఇది. ఈ మున్సిపల్ గారి కుటుంబం అంటే చింతపల్లిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పేరు. ఇలాంటి నాయకులు మన జనసేన పార్టీలో చేరినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎదర తాడేపల్లి నియోజకవర్గం అంతా ఈ రాజుగారి సేవ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన తరఫున నేను తెలుగుదేశంలో 42 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ఇప్పటికీ తెలుగుదేశమే. నేను పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం 2 కలిసినతోటి మా ఊర్లో చాలా బాగా చేస్తున్నాను కార్యక్రమాలు అండి. అన్నీ అందరినీ కలుపుకుని మీకు బంపర్ మెజార్టీ తోటి గుడి నియోజకవర్గం 30,000 మెజార్టీతో తగ్గిందామండి. మీకు శ్రీనివాస్ గారిని తప్పనిసరిగా అసలు 30,000 పైన వస్తుందండి మెజార్టీ. తక్కువ రాకుండా మేము ఈ 82 రోజులు చంద్రబాబు పిలిపించారు. నిన్న ఇంకా 81 రోజు ఉందండి. 81 రోజులు కష్టపడి 10 కార్యకర్త శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో పలు వీధులలో శనివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఏతకోట తాతాజీ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను పంపిణీ చేశారు. బృందావన లాడ్జీ నుండి ప్రారంభమై కొబ్బరి తోట, మహంకాలమ్మ వీధి, ఈలిబాబులు వీధులలో బీజేపీ శ్రేణులు తిరిగి శ్రీరామ అయోధ్య అక్షింతలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంకా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు నరస సోమేశ్వరరావు, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి అయినం బాలకృష్ణ గౌడ, చిట్యాల రాంబాబు, రామగని సత్యనారాయణ, పాటంశెట్టి నాగేశ్వరరావు, మారశెట్టి నరసింహమూర్తి, డి శ్రీనివాస్, ఇమ్మని బెనర్జీ, త్రిమూర్తులు, ఎస్వి రంగారావు, పాండురంగారావు, మాజీ కౌన్సిలరు మాదాసు సత్యవాణి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దివ్య భవ్య రామ మందిరం అయోధ్యలో 22వ తారీఖు అంటే సోమవారం నాడు ప్రతిష్ఠిత సందర్భంగా బాలరాముడి యొక్క అత్యంతలో మరి అక్కడి నుంచి భారతదేశం అంతా పంపడం, వాటిని మరి తాడేపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రతి ఈదికి తీసుకెళ్ళి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 21వ వార్డులో ఈరోజు కొబ్బరి తోటలో ఇది ఒక పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు మా సోదరిమణులు అందరూ కలిసి. ఎందుకంటే ఈ యొక్క బాలరాముడు అత్యంతలంటే మరి 22వ తారీఖున ఆ స్వామివారి ప్రతిష్ఠ అయిన తర్వాత సాయంత్రం దీపారాధన చేసుకుని దేవుడి దగ్గర అత్యంతలు వేసుకుని ఎత్తిమేసుకుని ఇది మహా భాగ్యం. ఎందుకంటే ఎవరికి ఫలించిన ఈ రాముడి వారి అత్యంతలు మనకు వస్తున్నాయి ఇంటికి అంటే ఆయన ఫోటో, ఆయన ప్రతిమ రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి, వేలాది సంవత్సరాల నుంచి ఈ యొక్క రామ మందిరం కోసం హిందువులు, భారతీయులు ఎంతో పోరాటం చేస్తే ఈరోజు న్యాయబద్ధంగా మనకి అది రావటం, దాన్ని ఎంతో సుందరంగా మరి భక్తులు సహకారంతో, ప్రభుత్వాల సంబంధం లేకుండా భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు, భారతీయుల సహకారంతో ఎంతో గొప్ప క్షేత్రాన్ని అక్కడ తయారు చేయడం జరిగింది. మరి దాని ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధాని ఎంతో పట్టుదలతో, కట్టుదిట్టమైన నియమాలతో మరి దాన్ని ప్రారంభిస్తున్నారు. దాని సందర్భంగా ఈ శోభాయాత్ర ఈ యొక్క వార్డులో చేస్తున్నామంటే ప్రతి వ్యక్తి ఇందులో పాల్గొవాలి. 500 సంవత్సరాల కళ అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం. ఈ అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం కోసం కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణత్యాగ ఫలితంగా మరి ఈ రోజున మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి పునఃప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ మరి 22వ తారీఖున పెద్ద ఎత్తున చేసుకోవడం, దానికి సంబంధించి రాములు వారి కళ్యాణ అక్షింతలో తాడేపల్లిగూడెం 21వ వార్డు కొబ్బరి తోటలో మాజీ కౌన్సిలర్ మా సోదరి మాధవ సత్యవాణి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటికి రాముల వారి అక్షింతలు, వారి ఆశీస్సులు కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ఈ అయోధ్య రామ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఈ వార్డులో చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మనం అందరం ఒకటే తెలుసుకోవాలి,
రాముడు ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శ పురుషుడు. ఇలా నైతిక విలువలు కలిగిన రాముని యొక్క ఆదర్శాలు ప్రపంచం అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగిపోతూ ఉంది. ఇవాళ అనేక దేశాల్లో 22వ తారీఖున సెలవు ప్రకటించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ జనరేషన్కి రాముల వారి యొక్క విలువలను తెలియపరచడమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాకమునుపు 500 సంవత్సరాలు 490 సంవత్సరాలుగా వచ్చిన తర్వాత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాముడు పుట్టిన భూమి మీద, ఈ రాముడు పుట్టిన గడ్డ మీద ప్రపంచం మొత్తానికి సనాతన ధర్మాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప దేశం భారతదేశం. ఈ దేశం మీద ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని చెరిపేస్తే కానీ ఈ భారతీయుల్లో హిందువుల్లో ఐకమత్యం చెరిగిపోదనే కారణం చేత ముష్కరులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఈ దేశం ఈ ధర్మం యొక్క పవిత్రతను పాడు చేయడానికి ఈ దేశంలోని దేవాలయాలను పడగొట్టి దాని మీద వారికి సంబంధించిన మత ప్రార్థనాలయాలు కట్టుకోవడం జరిగింది. ఈ హిందూ రామాలయం ఏదైతే రాముల వారు జన్మించిన ప్రదేశంలో అయోధ్యలో రామాలయం కట్టుకోవాలనే కోరిక ప్రతి హిందూకి భారతీయుడికి ఉండగా ఆ కోరిక ఆ రాజరాజ నరేంద్రుడైనటువంటి నరేంద్ర మోడీ అడుగుపెట్టిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ కోరిక నెరవేరింది. శంకుస్థాపన చేసిన 3 సంవత్సరాల లోపుగా ఈరోజు రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని రాముల వారిని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్ మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం బలిసలమ్మ గుడి ప్రాంగణంలో శనివారం శ్రీ కాళహస్తి దేవాలయం పురోహితులచే రాహుకేతు పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతులు, వారి కుమారుడు కొట్టు విశాల్, కీర్తి దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వందలాది మంది దంపతులు రాహుకేతు పూజలలో పాల్గొన్నారు. దంపతులంతా పూజ చేసుకోవటానికి ఉచితంగా పూజా ద్రవ్యములు ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంచిబాబు, దేవాదాయ శాఖ CGF మెంబర్ కరి భాస్కర్ రావు, కమిటీ సభ్యులు వట్టిపోలు రాము, పెద్దప్రోలు భాస్కర్, వెల్నాటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरयोः मध्य प्रदेशे सन्निधौ अस्मिन् वर्तमानं व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठ्याः संवत्सराणां मध्ये स्वस्ति श्रीमन्तऋतौ पुष्यमासे शुक्लपक्षे नवम्यां शुभकरण एवं गुण श्रीमान् जगतः सत्यनारायण वेंकट सत्यवीरनामधस्य सह कुटुंबस्य पैलवान नामदेवते सौभाग्यवती सुपुत्रस्य नरेन आदित्यनाथ आसनं समर्पयामि नवरत्नविदहेमसिंहार्पयामि हस्तयोः आचमनीयं समर्पयामि स्नपयामि ऊर्जेकसाधन महेरणादिचक्षादिदेहनः विशतीरिममातरः आपोजनयसाधनः महागण परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं पूजमानः ఉపశాంత ధ్యానం ప్రవక్షిన తర్వాత 2 సర్పాల మీద వేద్దు పవిత్ర మధ్య అష్టాపది నవపది ధ్యానాన్ని ఓం భీమధరాయ నమః ఓం శివసామంతపద్మనే నమః. భక్తులు ఎవరైనా బలిసలమ్మ వారికి అందరూ ఒకసారి లేచుంటే దగ్గర చేయి పెట్టుకోవాలి. మంత్రపుష్పం ఎళ్ళంలో కానీ చేసేటప్పుడు మధ్యప్రదేశం ఏదైతే ఉంటుందో పుష్పాంజలిం సమర్పయ. సార్ 25వ తారీఖు అంటే గురువారం రోజున శ్రీ భ్రమరాంబక మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం 25 సాయంత్రం 6 గంటలకి మొదలవుతుంది. మరి 8:30 కల్లా కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. అలాగే 26 శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు బ్రహ్మరాంబ అంబిక అమ్మవారికి కక్కమాల కుంకుమార్చన
చాలా విశేషమైన పూజ, కక్కుమాల కుంకుమార్చన. ఆ కార్యక్రమం 26వ తారీఖు శుక్రవారం ఉదయం మళ్ళీ 9 గంటలకి ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఆ రోజు విశేషంగా వీరభద్ర స్వామి వారికి నవహారతులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా విశేషంగా ఏర్పాటు చేయబడుతుంది. శ్రీశైలంలో స్వామివారి ఆలయం తెచ్చిన తర్వాత ప్రప్రథమంగా స్వామివారికి నవహారతులు ఇస్తారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ఆ నవహారతులు అయిన తర్వాత అభిషేకం మొదలవుతాయి. అటువంటి విశేషమైన నవహారతులు వీరభద్ర స్వామి ఇక్కడ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ వీరభద్ర స్వామి వారికి ఈ నవహారతులు విశేషమైన నవహారతులు కూడా ఇవ్వబడతాయి. భక్తులందరూ కూడా మరి దర్శించండి. ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళీ మనం కావాలన్నా పొందలేం. ఇటువంటి అవకాశం మరి మొదలుపెట్టిన వేళ విశేషం ఆ దైవానుగ్రహం కార్యక్రమాలన్నీ కూడా మరి విజయవంతంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా అందరూ తెలుసుకుని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద శ్రద్ధ పెడుతున్నారు. దాని ఫలితం ఇవాళ వేలాది మంది ఈ రాహుకేతు పూజలో పాల్గొనడం జరిగింది. ఎంత శాస్త్రయుక్తంగా జరిగిందో ఆ శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు అర్చక స్వాములు ఏ రకంగా అయితే మనకి పూజ చేయించారో మన కాళహస్తిలో ఎలాగైతే చేయించామో అదే రీతిలో ఇక్కడ జరిగింది. అలాగే రేపొద్దున 25వ తారీఖున జరిగే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం కానీ 26వ తారీఖున జరుగుతున్న బ్రహ్మరాంబ వారి కక్కమాల కుంకుమార్చన కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. దీనికి మీరు ముందుగానే మీరు అక్కడ నమోదు చేయించుకోవాలి మీ పేరు. దీనికి ఏ రకమైన రుసుము కానీ ఫీజు కానీ లేదు. అందరూ భక్తులందరూ పాల్గొనడానికి అవకాశం ఇస్తున్నాం. ఈ విశేషం ఏంటంటే ఈ పూజా ద్రవ్యాలు కుంకుమార్చనకు సంబంధించిన పూజా ద్రవ్యాలన్నీ కూడా శ్రీశైల దేవాలయం నుంచి వస్తున్నాయి. బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం నుంచి కుంకుమ వచ్చి ఆ కుంకుమతోటి అర్చన చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక మిగిలిన పూజా ద్రవ్యాలు అన్నీ కూడా ఆలయం ద్వారానే సమకూరుతారు. ఆలయ ప్రసాదం కూడా వాళ్ళ అందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఇటువంటి మంచి అవకాశం రేపు 25 కళ్యాణోత్సవం 26న విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాల కుంకుమార్చన దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా అందరినీ కోరుతాను. దీని తర్వాత తదుపరి కార్యక్రమం 30-31లో ఏం జరుగుతుందని మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 25-26 ఇది అయిన తర్వాత మళ్ళీ 30-31 తారీఖున మళ్ళీ తదుపరి కార్యక్రమం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.